Hello, I am Dr. Sahitya, fertility consultant, Matritva Fertility Center, Tirupati. Prenatal genetic screening or prenatal genetic testing అనేది మీరు విని ఉంటారు చాలా మంది. ఇది ఎందుకు చేస్తారు, ఎవరికి మనం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఐవీఎఫ్కి వెళ్ళే ముందు లేదా ఏదన్నా ముందు మీ ఫ్యామిలీలో జన్యుపరమైన లోపాలు లేదా మీరు దగ్గర బంధువులని మ్యారేజ్ చేసుకున్నారు, మీకు ఇంతకు ముందు ఒక అబ్నార్మాలిటీ ఉండే బేబీ ఉంది, ఏదన్నా జన్యుపరమైన లోపం ఉండే బేబీ ఉంది, సో లేదా మీరు డయాబెటిక్ ఉన్నారు, దానివల్ల కూడా కొద్దిగా జన్యుపరమైన లోపాలు బేబీలో వచ్చే రిస్క్ కొంచెం హై ఉంటుంది, సో లేదా మీ ఏజ్ మోర్ దాన్ 40 years ఉంది. సో ఇలాంటి కేసెస్లో ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే బేబీకి జన్యుపరమైన లోపాలు వచ్చే రిస్క్ ఎంత ఉంది తెలుసుకునేదానికి ఈ ప్రీజెనైటల్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఇంకా కొన్ని కేసెస్ మీన్స్ రికరెంట్ అబార్షన్స్, కొంతమందికి అర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ ఫస్ట్ 3 monthsలో 3 or 4 times ప్రెగ్నెన్సీ లాస్ జరిగి ఉండొచ్చు, లేదా ఇంతకుముందు IVF 2 or 3 attempts గుడ్ A grade ఎంబ్రియోస్ day 5 బ్లాస్టోసిస్ట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా మీకు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇలాంటి కేసెస్లో నెక్స్ట్ టైం మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎంబ్రియో 5th day ఫామ్ అయిన ఎంబ్రియోలో ఒక సెల్ తీసి జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తారు. సో దానిలో ఏదన్నా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అనే దానికి టెస్టింగ్ జరుగుతుంది. సో దాని రిపోర్ట్ బట్టి మనకి నార్మల్ ఉండే ఎంబ్రియోస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ట్రై చేయొచ్చు, లేదా మీరు ఏదన్నా స్పెసిఫిక్ జెనెటిక్ అబ్నార్మాలిటీకి క్యారియర్గా ఉంటే ఆ స్పెసిఫిక్ అబ్నార్మాలిటీ బేబీలో ట్రాన్స్మిట్ అవుతా ఉందా అనే దానికి టెస్టింగ్ జరుగుతుంది. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. మీకు అవసరమైన టెస్ట్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని ప్రకారం ఎంబ్రియో మనం సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలాగా చేయడం వల్ల ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ హెల్తీ బేబీ, మీరు లైవ్ అండ్ హెల్తీ బేబీ మీకు అందేదానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ పద్ధతిలో అడ్వాంటేజ్ అంటే ఇది, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ 100% ష్యూర్. సో మనకి బేబీలో సెల్స్లో వీ టేక్ ఓన్లీ 1 cell అండ్ టెస్ట్ ఫర్ ద అబ్నార్మాలిటీ. సమ్ టైమ్స్ ఆ సెల్స్ కొన్ని నార్మల్ ఉండిండొచ్చు, కొన్ని అబ్నార్మల్ ఉండొచ్చు. మనం తీసిన సెల్ అబ్నార్మల్ ఉండొచ్చు, మిగతా సెల్స్ నార్మల్ ఉండిండొచ్చు, లేదా మనం తీసిన సెల్లో నార్మల్ కనిపించి ఉండొచ్చు, మిగతావి అబ్నార్మల్ ఉండొచ్చు. ఇది బికాస్ ఆఫ్ ద మొసైసిజం. అది దానివల్ల ఇది 100% ఎఫెక్టివ్ అని కాదు, బట్ వీలైనంత వరకు మనం జెనెటిక్ డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గించవచ్చు ఈ టెస్ట్ ద్వారా. థ్యాంక్ యూ.